జై లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణ సేవా సమితి సభ్యులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇవాటి రోజున మనము శివుని యొక్క హారతి అయిన తర్వాత హారతి అప్పుడు ఒక శ్లోకాన్ని ఎప్పుడు చదువుతూ ఉంటాం. మనం చాలా శ్లోకాలు చదువుతూ ఉంటాము. ఈ హారతి ఆ హారతి అని మనం చేసే ప్రతి ఆరాధనలో గణపతి హారతి, శ్రీ మహావిష్ణువు యొక్క హారతి చెప్పి ఇలా చాలా శ్లోకాలు చదువుతూ ఉంటాం. అయితే ఆ శ్లోకాల యొక్క అర్థాలు మనం తెలుసుకున్నాక చదివామనుకోండి, నాకు తెలియకుండానే దాంట్లో ఒక విశిష్టత ఏర్పడుతుంది. అంటే మనం చదివినప్పుడు మనకు తెలియకుండానే సరెండరింగ్ ఏర్పడుతుంది. అయితే ఎంతోమంది ఋషులు, ఎంతోమంది భక్తులు భగవంతుడిని పొందిన తర్వాత ఆ భక్తి యొక్క అనుభూతిని కొంతమంది శ్లోకాల రూపంలో, పాటల రూపంలో, చాలా విషయాల్లో వారు తెలుపుకోవచ్చు. కొంతమంది కథల రూపంలో తెలుపుకోవచ్చు, కొంతమంది నృత్యం చేస్తూ తెలుపుకోవచ్చు, కొంతమంది డ్రాయింగ్ చేస్తూ తెలుపుకోవచ్చు. అయితే భక్తి అనేక విధాల రూపాంతరం చెందిన భక్తి యొక్క తత్వం భగవంతుడిని చేరడమే. అది ఎవరు ఏ భక్తులో వారు ఆ భగవంతుడి సాన్నిధ్యం పొందాలి అని చెప్పి ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఇది శివునికి సంబంధించిన ఒక చక్కటి శ్లోకం, ప్రతిరోజు చదివే శ్లోకమే. అయితే మనకి దాని అర్థం తెలుసా? దాన్ని ఈ విధంగా కూడా మనం ఆలోచించవచ్చా? ఎప్పుడైనా ఒకసారి ప్రయత్నం చేద్దాము. కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయార విందే భవం భవాని సహితం నమామి అని చెప్పి శివునికి సంబంధించి ఈ మంగళహారతి శ్లోకాన్ని చదివి ఆ తర్వాత నమస్సుమాంజలి తెలియజేస్తారు. మహాశివుని శరీరము కర్పూరం వంటిదట. కర్పూరాన్ని ఎందుకు పోల్చాలి? చాలా విశేషాలు ఉన్నాయి కదా మనకి ప్రపంచంలో, ప్రకృతిలో. అసలు పోల్చలేనివన్నీ ఎన్నో ఉన్నాక కూడా ఆయనని కర్పూరంతో ఎందుకు పోల్చారు అని మనకి ఒక అనుమానం రావాలట. ఎందుకనంటే మన శోధన అక్కడి నుంచే మొదలవుతుంది. అయితే ఇక్కడ కర్పూరం గురించి మనకి ఒక విశేషం తెలుసుకోవాలి. కర్పూరం మనం చూడగానే చాలా ఇలా శుద్ధంగా, ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. చక్కటి సువాసనలు వెదజల్లుతుంది. వెలిగించిన తరువాత దాని యొక్క ధూళికణాలు కూడా మనకి కనపడవు. అంటే పూర్తిగా స్మాష్ అయిపోతుంది. అంటే దాంట్లో ఏమేమి ఉంటుంది? ఎప్పుడైతే కర్పూరం మనం చూస్తామో దానికి సాకార రూపం ఉంది, వెలిగించిన తర్వాత నిరాకార రూపము ఉంది. ఆ సదాశివుడు సాకార శరీరాన్ని, నిరాకార శరీరాన్ని కలిగిన వాడు. అందుకని ఆయనని కర్పూరం వంటి సువాసనలు వెదజల్లేవాడ. ఆయనని పొందితే చాలు. మీరు ఆ విభూతి వాసన చూడండి, చక్కటి సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది. ఎప్పుడూ ఆ విభూతిని ధరించి ఉంటాడు. ఆయనను పొందితే చాలు అని చెప్పి తన్మయత్వంలో అనేక పూజలు, అభిషేకాలు చేస్తూ ఉంటారు. అయితే దానికి సంబంధించి మనకి ఆయన యొక్క విశేషం కొంచెం తెలవగానే ఇలా ఆలోచించలేదే మనం అని అనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటి? సంసారసారం భుజగేంద్ర హారం. భుజగేంద్ర హారం అనేసరికి ఏంటి? ఆ సదాశివుని మెడలో ఎప్పుడూ కూడా నాగుల యొక్క హారం ఉంటుందట. అందరి మెడలో ఏమేమి హారాలు ఉంటాయి? బంగారు హారాలు, మణులు, రత్నాలు, రకరకాల హారాలు ఉంటే ఈయన మెడలో నాగుల యొక్క హారాలు ఉంటాయి. ఆ నాగుల యొక్క హారం కూడా ఎన్ని చుట్లు చుట్టుకుని ఉంటున్నాయా అంటే 3 చుట్లు చుట్టుకుని ఉంటుంది కదా. ఈ 3 చుట్లు ఏంటి? కాలానికి సమానం. కాలము 3 రకాలుగా మారుతూ ఉంటుంది. ప్రతిరోజు 3 రకాల కాలాన్ని మనం చూస్తూనే ఉంటాము. దాన్ని నిర్దేశిస్తుంది. అందుకని ఆయన కాలస్వరూపుడు అని కూడా చెప్తూ ఉంటారు. అలా చెప్పడమే కాకుండా సదా వసంతం హృదయార విందే అనంటే ఏంటి? నువ్వెప్పుడు మా హృదయం యొక్క కమలములో శివపార్వతులుగా వచ్చి కూర్చొని ఉండండి. భవం భవాని సతతం నమామి అని చెప్తున్నాను. అంటే ఏంటి అంటే కనుక మా హృదయం ఏమి అంత మంచిదని మేము నీకు రమ్మనట్లేదు, కానీ నీవు చాలా పవిత్రుడివి. ఎందుకు? కర్పూరం అంతటి పవిత్రుడివి అని మేము అనుకుంటున్నాం కాబట్టి కర్పూరం కన్నా పవిత్రుడే. అయినా కూడా మా హృదయంలో మంచి చెడు 2 రకాల భావనలు ఉంటాయి. అంటే మేము పాజిటివ్గా ఉంటాము, నెగిటివ్గా ఉంటాము. అయినా సరే మీరిద్దరు ఎప్పుడైతే మా హృదయ కమలంలో విచ్చేసి ఉంటారో ఆటోమేటిక్గా మా హృదయము పవిత్ర స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. అందువల్ల మాకు మంచి ఆలోచనలు, మంచి బుద్ధి, మంచి శక్తి వస్తుంది. అలా మీరెప్పుడూ మా హృదయంలో నివసించాలి అని చెప్పి మేము మీకు నమస్కారం చేసుకుంటున్నాము, అలాగే ఆహ్వానిస్తున్నాము అని చెప్పి ఈ శ్లోకం యొక్క తాత్పర్యం.
ఇలా మనకి తెలుసుకుని మనం ఈ శ్లోకాన్ని పఠించామనుకోండి, మీరు చదువుతున్న ప్రతిసారి ఆ శివపార్వతులు మీ హృదయ స్థానంలో ఒక కమలం మీద కూర్చుని వికసించినట్టుగా అనిపిస్తుంది. అలా అనిపించడమే కాకుండా మీకు తెలియకుండానే మీరు భక్తి పారవస్యంలో ఆయనకి సరెండర్ అవుతారు. అదే గొప్ప భక్తి. మనకి ఈ ఋషులు మునులు ఎంత తరిస్తే ఇలాంటి శ్లోకాలు రాశారు కదా, అది మనం కూడా తెలుసుకుంటే ఆ విశేషం బాగుంటుంది అనిపించింది. అందుకే ఒక చిన్న విషయమైనా మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మళ్ళీ నాకు ఏదైనా విషయం తెలిస్తే షేర్ చేసుకుంటాను. జయలక్ష్మి.